మొత్తం 2.75 సెంట్లలో ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చిన. ఈ ప్రాపర్టీ వచ్చేసి అంబేద్కర్ నగర్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. ఈ అంబేద్కర్ నగర్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల వెళ్ళే రూట్లో 100 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది కదా. ఆ 100 ఫీట్ రోడ్డుకి స్కందాంచి ఉన్నతి విల్లా సరౌండింగ్స్లో అయితే ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక ఈ ప్రాపర్టీ గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ప్రైజెస్, ఈ ఇంటి సైజెస్ అన్నీ క్లియర్గా లాస్ట్లో అయితే చెప్పేస్తాను. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం టోటల్గా 2 హౌసెస్ అయితే సేల్కి వచ్చేసాయి. సరౌండింగ్లో ఇంకా హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి. ఈ అంబేద్కర్ నగర్ సరౌండింగ్స్లో ప్రాపర్టీస్ అయితే ప్లాట్స్ ఉన్నాయి, అలాగే హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ ఉన్నాయి, సౌత్ ఫేసింగ్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు విజిట్ చేయడానికి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. మనం గేట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలా పార్కింగ్ ఏరియా అయితే కనపడుతుంది. అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి 3 ఫీట్ స్పేస్ అయితే వదిలారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడైతే ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. దీని పక్కల స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి బిల్డర్ దగ్గర ఉండి మరీ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. ఇక్కడ మనం ఏదైతే స్పేస్ ఇచ్చారో అటు సైడ్ వెళ్తే మనకి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ కదా, అలాగే ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే ఇచ్చారు. దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి మొత్తం ఎల్ షేప్లో అయితే వదలడం జరిగింది. ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఇటు సైడ్ అయితే మనకి ఎక్కువ అయితే వదిలారు స్పేస్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్పేస్ అయితే తక్కువ వదలడం జరిగింది. ఎవరైనా బ్యాక్ సైడ్ కానీ పక్క సైడ్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే దీన్ని కాంపౌండ్ ఆనుకొని అయితే వస్తుంది. అప్పుడు ఏ ఇష్యూస్ వచ్చినా ఇబ్బంది అయితే ఉండదు. అందుకే ఇలా స్పేస్ అయితే వదిలేసి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఏదైతే చుట్టూ స్పేస్ అయితే వదలడం కాకుండా ఇలా ఎల్ షేప్లో వదలడమే చాలా బెటర్ అవుద్ది. ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఈ ఇంటి సరౌండింగ్స్లో మొత్తం అఫీషియల్ ఏరియాలు అయితే కనపడుతుంది. అండ్ చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. మొత్తం ఒక క్లాసికల్ ఏరియా లాగైతే కనపడుతుంది. ప్రజెంట్ ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ అయితే టేక్ డోరు, డిజైన్ డోర్, ఇది డిజైన్ చేయించారండి. చాలా అంటే చాలా బాగుంది డిజైను. ఈ ఇంట్లో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఎంట్రన్స్లోనే మనకు ఒక సిట్అవుట్ ఏరియా లాగైతే కనపడుతుంది. ఇక్కడ పిఓపి డిజైన్ అయితే సింపుల్గా చాలా బాగా చేయించారు. అండ్ మనకు స్ట్రైట్గా చూస్తే కిచెన్ ప్లస్ బెడ్రూమ్స్ అయితే కనపడతాయి. మొత్తం ఈ బెడ్రూమ్స్ వచ్చేసి ఆపోజిట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియాలో లైట్ అయితే వేయించారండి పిఓపి డిజైన్కి. ఈ ప్రజెంట్ ఈ ఇంట్లో మాత్రం ఏ వర్క్ అయితే లేదు, మొత్తం కంప్లీట్ వర్క్ అయితే చేశారు. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం కొంచెం బెటర్గా అయితే కనపడుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే మెయిన్ ఫేస్ కదా, ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ పెట్టారని చెప్పాను కదా, అది వచ్చేసి డ్యూయల్ డోరు. దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే చేయించారు. అండ్ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్కి కూడా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్లో ఉన్న పిఓపి డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్, అసలు డిజైన్ కానీ అసలు కలర్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ కిచెన్ పక్కనే ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ హాల్లో వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ అండి, స్ట్రైట్గా కనపడుతుంది వచ్చేసి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో కిచెన్ దగ్గర వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది. కిచెన్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు కొన్ని సెల్ఫ్స్ అయితే కనపడతాయి. అలాగే పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ అటాచ్డ్గా పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. సింపుల్గా చాలా బాగుంది. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. మన వర్క్స్ వచ్చేసి కంప్లీట్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి. కన్స్ట్రక్షన్కి వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2500 అయితే క్వాట్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. ఇక్కడ మనకు కిచెన్ పక్కనే ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చిన్న బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది.
మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. అలాగే పిఓపి డిజైన్ కానీ పిఓపి కలర్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది. అండ్ స్ట్రైట్గా వచ్చేసి మనకు షెల్ఫ్స్ అయితే కనపడతాయి. ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అండి. ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ కమోన్ అయితే వస్తుంది. అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారు వాష్రూమ్లో. అండ్ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోరు. ఇక్కడ బెడ్రూమ్స్కి కానీ మిగతా డోర్స్ కానీ అన్నిటి కూడా నార్మల్ డోర్సే. ఇవన్నీ 3D ప్రింటెడ్ డోర్స్ అంటారండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ సేమ్ డోర్ అయితే యూజ్ చేశారు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇంట్లో హాల్ పిఓపి అండి. డిజైన్ కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగుంది. టీవీ యూనిట్ కూడా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీరు ఒకసారి విజిట్ చేశారంటే మ్యాక్సిమం మీకైతే నచ్చుతుంది. ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి. విజిట్ చేయడానికి మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ డోర్ అయితే ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సేమ్ అలాగే ఒక వాల్కి విత్ డిఫరెంట్ కలర్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వాష్రూమ్ పైన వచ్చేసి మనకు స్పేస్ అయితే ఇచ్చారు స్టోరేజ్ పెట్టుకోవడానికి. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా వస్తుంది. ఇక్కడ మొత్తం 3 వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. బయట వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ 2 బెడ్రూమ్స్లో కూడా 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ వాష్ ఏరియా వచ్చేసి ఎల్ షేప్లో ఉన్న కాంపౌండ్ వాల్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది. ఒక హాలు, కిచెను, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, ఉత్తరం ఫేసింగ్ అండి. ఫ్రంట్లో 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60 అండి. మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. మొత్తం 1200 SFTస్లో అయితే ఉంటుంది. మొత్తం 135 గజాలు అనుకోవచ్చు అండి ఈ ఇల్లు వచ్చేసి. ఇక ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 75 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి అంబేద్కర్ నగర్ నియర్ నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు అండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇంకా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.